హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియో మనం బోడ కాకరకాయ గురించి ప్రయోజనాలు అదే విధంగా బోడ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేస్తారు అనేది నేను చూపిస్తున్నాను। మనం సాధారణంగా బోడ కాకరకాయ కూడా కాకరకాయ జాతికి చెందింది, కాకపోతే కాకరకాయ చేదుగా ఉంటుంది, ఇది చేదుగా కూడా ఉండదు। కాకరకాయ కంటే చిన్నగా పైన ముళ్ళులుగా ఉంటుంది ఇది। వీటి యూజెస్ ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను, అదే విధంగా ఎలా చేస్తాను ఏంది అనేది ముందు వీడియోలో మీరే తెలుసుకుంటారు। ఈ బోడ కాకరకాయ అనేది సీజనల్ గా మాత్రమే దొరుకుతుంది, సీజన్లో దొరికినప్పుడు దీన్ని తీసుకోవడం చాలా మంచిది। ముఖ్యంగా ఏవైనా కూడా మనకి బయట నుంచి వచ్చి ఇంపోర్ట్ అయ్యే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కంటే కూడా ఇలా సీజనల్ గా ఏవైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దొరుకుతాయో అవి మనం తీసుకోవడం చాలా ముఖ్యం। ఎందుకంటే ఆ సీజన్లో మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్, జలుబు, జ్వరాలు, దగ్గులు ఇలాంటివి అనేది ఈ సీజనల్ కూరగాయలు లేదా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు। ఇది వచ్చేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి। వీటి తీగలు ఉంటాయి, చెట్లు కొంచెం తీగలుగా అలా బ్లాక్గా ఉంటే మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే పైన కొంచెం ముళ్ళులుగా ఉంటాయి, ఈ ముళ్ళులలో కొంచెం మట్టి అది డస్ట్ ఇరుక్కొని ఉంటుంది, మంచిగా క్లీన్ చేసుకోవాలి। ఇక్కడైతే నేను 1/2 కిలో తీసుకున్నాను, ఈ 1/2 కిలో వచ్చేసి 60 రూపీస్ పడ్డాయి। నేనైతే వీటిని ఇలా సర్కిల్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో కోసి నేను కట్ చేసుకున్నాను। ఇలా పల్చగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై కాబట్టి తొందరగా వేగుతాయి। ఇలా చిన్న కట్ చేసుకుని రౌండ్ కట్ చేసుకున్నా కూడా మంచిదే, కాకపోతే కొంచెం టైం పడుతుంది, అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను। చేసుకోవడం కూడా చాలా సింపుల్। మనం కాకరకాయ ఎలా అయితే వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేస్తామో ఇది కూడా అలాగే ఫ్రై చేసుకోవచ్చు। సింపుల్గా అన్నీ కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ కాకరకాయ వేసుకోవడం। ఈ కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది। నార్మల్ కాకరకాయ అయినా చేదుగా ఉంటుంది, కానీ ఇది చేదుగా ఉండదు। ఒకవేళ కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి, చేదుగా కూడా ఉండదు, చాలా బాగుంటుంది। మనకి చిన్న జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి కూడా తగ్గిస్తుంది। అలాగే ముఖ్యంగా షుగర్ వాళ్ళకి చాలా మంచిది। నార్మల్గా షుగర్ వాళ్ళు కాకరకాయ చేదు తింటే మంచిది అంటాం, ఈ కాకరకాయ కూడా చాలా మంచిది, ఇది చేదు ఉండదు। అయినా కూడా కాకరకాయ తీసుకోవడం వల్ల మన షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది। ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేది ఈ సీజన్లో మాత్రం దొరుకుతుంది। ఇలా కొంచెం వర్షాలు ఈ సీజన్ ఉంటుంది, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి। ఆ సీజన్లో నార్మల్గా వైరల్ ఫీవర్లు, జలుబులు, దగ్గులు ఎక్కువ ఉంటాయి। ఇది తీసుకోవడం వల్ల మనకు ఆ జలుబు, దగ్గు, జ్వరాల నుంచి మనకు ఉపశమనం పొందుతుంది। చేసుకోవడం కూడా చాలా సింపుల్। ఆయిల్ వేసుకొని అందులో కాకరకాయ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసేదాను, అవి మగ్గుతూ ఉంటాయి। ఇక్కడ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను నేను, వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాల పొడి, అంతే, ఈ 3 వేసుకొని వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడమే। ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది, ఏం లేదు, జస్ట్ అలా వేసేసి అవి వేగుతూ ఉంటాయి, మన పని మనం చూసుకోవచ్చు। వెల్లుల్లి కారం కూడా ప్రిపేర్ చేస్తున్నాను, వెల్లుల్లి, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా ఇందులో వేసుకున్నాను। ఇదనేది మనకి కాకరకాయ అంత టైం కూడా పట్టదు, కాకరకాయ అయినా కొంచెం లావుగా ఉంటుంది, ఇది చాలా పల్చగా ఉంటుంది, దీని స్కిన్ అనేసి తొందరగా వేగుతుంది। ఇది క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు, కరకర, లేదు కొంచెం సాఫ్ట్గా అయినా పర్లేదంటే కొంచెం సాఫ్ట్గా అయినా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది। అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది। నార్మల్గా పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుందని తీసుకుంటాం, కాల్షియం పరంగా పాలకూర కంటే డబుల్ రెట్లు కాల్షియం మనకు ఈ బోడ కాకరకాయలు దొరుకుతుంది। అలాగే కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇందులో। ఇది ఒక మల్టీవిటమిన్ కూరగాయ అని చెప్పొచ్చు, ఇది ఒక మల్టీవిటమిన్। మీరు పాలకూర, ఆకుకూరలు లేదా ఇది అట్టికాయలు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, అంతకంటే కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో కూడా। సింపుల్గా ఇవి వేగిన తర్వాత నేను ఇందులో వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాను, అంతే, ఏం లేదు। వీటి గింజలు కూడా ఉంటాయి, మన కాకరకాయలా కాకుండా రౌండ్గా గింజలు కూడా ఫ్రైలో చాలా బాగుంటాయి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు। నా వీడియో నచ్చితే లైక్ చేయండి।